హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు. ఈరోజుటి మన రెసిపీ అలసందల కూర. ఎంతో రుచికరంగా ఈ అలసందల కూరను మనం తయారు చేసుకొని వేడి వేడి చపాతీలోకి, పూరీల్లోకి, దోశల్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ అలసందల కూర రెసిపీని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనము ఒక గిన్నెలోకి 2 కప్పుల అలసందలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిని నానబెట్టుకోవాలి. అలసందలను 6 లేదా 7 గంటలను నానబెట్టుకోవాలి. దీనికోసం ముందుగా మనము అలసందలను బాగా శుభ్రంగా కడిగి మనము రేపు కూర చేయాలి అంటే ఈరోజు నైట్ నానబెట్టుకుంటే రేపు ఉదయం కూర చేసుకోవచ్చు. లేదు మీరు రేపు నైట్ సాయంత్రం చేసుకుంటాను అంటే ఉదయం నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత 6-7 గంటలు నానిన తర్వాత అలసందలు అనేవి ఇలా బాగా ఉబ్బి ఉంటాయి. తర్వాత అలసందలను 2-3 సార్లు నీట్గా వాటిపైన ఉండే స్కిన్ కొంచెం ఊడొస్తుంది, వాటిని పోయేటట్లుగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 6 లేదా 7 వెల్లుల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నప్పుడు అవి త్వరగా ఫ్రై అవ్వడానికి అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి మసాలా పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ను యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక 1/2 గ్లాసు వాటర్ను యాడ్ చేసుకొని దానిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని టమోటా అనేది అడుగంటుకోకుండా ఉండడం కోసం ఇలా యాడ్ చేస్తాము. అలా వాటర్ను కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఈ మసాలా పేస్ట్ అనేది ఎంత బాగా మగ్గితే మన కూర అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కేవలం కొద్ది వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ను 5-10 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. ఇది ఎంత బాగా మగ్గితేనే మన కూర అనేది అంత రుచికరంగా ఉంటుంది. ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకొని దీనిని కూడా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్టు, కారం పొడి ఇక్కడ కలపడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా అంతట్లోకి టేస్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మనం వేసే వెజిటబుల్స్ కానీ లేకపోతే మనం నానబెట్టుకునేటువంటి అలసందలు కానీ ఏ కూరలైనా యాడ్ చేసుకుంటే అన్నిటికీ ఈవెన్గా మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్నటువంటి అలసందలను యాడ్ చేసుకోవాలి. అలసందలను యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలానంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకునేట్లు అనిపిస్తుంది. కుక్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది మనకు అంతగా అనిపించదు. కాబట్టి ఇక్కడ వాటర్ అనేది కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇలా 1.5 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకొని ఒకసారి మసాలా అంతా వాటర్ అంతా బాగా కలిసేటట్టుగా మనము గరిటెతో కలుపుకొని
ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చేటట్లుగా ఉడకనివ్వాలి. ఈ అలసందలు బాగా నానితే 5 విజిల్స్ అయినా సరిపోతాయి. లేదు అంటే కొంచెం 6 విజిల్స్ పెట్టుకుంటే మన అలసందలు అనేది చాలా బాగా బాయిల్ అయిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు మనము అలసందల కూర అనేది టేస్ట్ చేసి చూస్తే దీని టేస్ట్ అనేది మనకు బాగా సరిపోయి ఉంటుంది. ఇక్కడ మన అలసందలు అనేవి కూడా బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకొని మనము కలుపుకోవాలి. కూర వేడికి ఈ కొత్తిమీర అనేది మగ్గిపోతుంది కాబట్టి దీన్ని మరీ హీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వేడిలోకి మనము కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి అలసందల కూర అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఈ అలసందల కూర అనేది చాలా రుచికరంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, చపాతీలలోకి, రొట్టెలలోకి, దోసల్లోకి, పూరీలలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇక్కడ మేము పూరీల్లోకి ట్రై చేస్తున్నాము. ఈ టేస్ట్ అనేది పూరీల్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మీరు కూడా ఈ టేస్ట్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా వీడియోస్ను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోస్ను షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఈ ప్రోత్సాహం అనేది మేము మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.